ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఈడీ నోటీసులు రద్దు చేయాలని ఆమె కోరారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. కాగా కవితకు ఇటీవల ఈడీ నోటీసులు పంపగా విచారణకు హాజరు కాలేనని తెలిపింది. మహిళా ఈడీ విచారణ అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరగనుంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సిబిఐ నిందితురాలుగా చేర్చి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తారీఖున విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చినా ఆమె గైహాజరయ్యారు. సిబిఐ గతంలో ఇదే కేసుకు సంబంధించి హైదరాబాద్లోని కవిత నివాసానికి వచ్చి స్టేట్మెంట్ తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పలుమార్లు కవితను ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నందున విచారణకు హాజరు కాలేదంటూ కవిత లేఖ రాసింది. ఆ తరువాత ఈడీ నుంచి కవితకు ఏ విధమైన సమాధానం రాలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనంటూ కవిత లేఖ రాసింది. ఆ తర్వాత ఈడీ నుంచి కవితకు ఏ విధమైన సమాధానం రాలేదు.